కానీ బీఆర్ఎస్ ఏంటి డైరెక్ట్గా మీడియా పైనే అటాక్ చేసేస్తుంది, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఎప్పుడు మీడియా మీద ఎప్పుడు చేయలేదు అసలు. బీఆర్ఎస్కి ఎప్పుడైనా మీడియా పైన పూర్తి విశ్వాసం ఉంది. ఎప్పుడు చేయలేదు బీఆర్ఎస్? ఎప్పుడు చేయలేదా? ఎప్పుడు చేయలేదు. ఈ మధ్య చేయలేదా? ఏం చేయలేదు. మీడియా మీద ఎప్పుడు చేసింది? ఇది మహాన్ న్యూస్ అనేది మీడియా కాదు, స్లాటర్ హౌస్ కదా. నేను ఏమంటున్నానంటే మీరు కొంచెం కన్ఫ్యూజ్ కావద్దు. మీడియాగా చూడట్లేదు మీరు. మేము మీడియా పట్ల మాకు ఎప్పుడు గౌరవం ఉంది. మీడియా పేరు మీద లైసెన్సులు తీసుకొని స్లాటర్ హౌస్లు ఏదైతే నడుపుతున్నారో వాటి పట్లనే మా అభ్యంతరము. ఆ స్లాటర్ హౌస్లో ముసుగు తీసి బయట పెట్టాలి, వాటి భరతం పట్టాలి అనేదే మా ఉద్దేశము. మీడియా పట్ల మాకు ఎప్పుడేం లేదు. మేము ఎప్పుడైనా మీడియా పట్ల మాకు గౌరవం ఉంది. మీడియా ఉండాల్సింది కంపల్సరీ ఈ కాలంలో తప్పకుండా. మీడియా విషయంలో మాకు ఎప్పుడు పంచాయతీ లేదు. మీరు ఏదో ఒక్క పేరు చెప్తున్నారు, నాకు ఎవరి పేరు తీసుకోవడం ఇష్టం లేదు. ఒకటే కాదు, ఇంకా 3-4 ఉన్నాయని చెప్పినాం మేము. అవును, ఆ రోజు నేనే చెప్పిన, మీరు చెప్పారు, నేనే స్వయంగా చెప్పినా. మళ్ళీ ఇప్పుడు కూడా దాని మీద కట్టుబడి ఉన్నా, అందులో డౌట్ లేదు. ఎందుకు అనంటే స్లాటర్ హౌస్ అని మనం దేన్నట్టం కబేలా అంటాం, జంతువుల్ని పశువుల్ని వధించేది. సరే, తినే అవసరాల కొరకే కావచ్చు, గొర్రెలు కావచ్చు, ఇతర రకాల పశువులు కావచ్చు. అందులోకి వచ్చిందంటే కోయడానికే తెస్తారు తప్ప దాన్ని మేతేసి పెంచడానికి తేరు. అవును, ఖచ్చితంగా అదే. అది వచ్చిందంటే లెటర్ హౌస్కి వచ్చేది తీసుకొచ్చేది దానికి కదా. ఈ మీడియా హౌజులు చేస్తున్న పని కూడా అదే. ఈ మీడియా హౌజులను పేరు చెప్పుకొని చేస్తున్నవి. ఆ మీడియా హౌజుల పేరు మీద లైసెన్స్ తీసుకుని, అంటే నేను చాలా స్పష్టంగా చెప్పిన, ఈ దేశంలోకి వచ్చే ఉగ్రవాదులు కూడా అప్పుడప్పుడు మిలిటరీ డ్రెస్ వేసుకొని వచ్చి ప్రజల్ని చంపిపోతున్నారు. 1-2 చోట్ల ఎక్కడ చూసినా ఈ మధ్యన దొంగతనం చేసేవాడు కూడా పోలీస్ డ్రెస్ వేసుకొని దొంగతనం చేస్తున్నాడు. ఇగో ఇవి కూడా గవే, పేరుకు మీడియా లైసెన్స్ తీసుకున్న ఇవి స్లాటర్ హౌజెస్సే. ఎందుకంటున్నానంటే ఈ మాట, సంవత్సరాల కాలంగా కేసీఆర్ పైన, కేటీఆర్ పైన, మా ఇతర కుటుంబ సభ్యులపైన, బీఆర్ఎస్ పార్టీ నాయకులపైన వీళ్ళు చేస్తున్న దుర్మార్గమైన దాడి, ఏ ఆధారాలు లేకుండా, ఎవరు చెప్పకుండా, ఏ కాంప్లైంట్ లేకుండా, ఏ బాధితురాలు చెప్పకుండా ఇష్టం వచ్చిన పద్ధతుల్లో కాళేశ్వరం ఇష్యూ కావచ్చు, కరెంట్ ఇష్యూ కావచ్చు, లేదా ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ కావచ్చు, ఇష్టం వచ్చినట్టు వాడి మైండ్లో ఏముంటే అది, వాడి మైండ్లో ఉండే దుర్మార్గమైన ఆలోచనలన్నింటినీ పేజీలు పుంకాలుగా రాసి వదిలి మా క్యారెక్టర్ అసాసినేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కుట్రపూరితంగా జరుగుతోందా? 100 సార్లు అంటే నిజం చేయొచ్చు అనేది ఏదైతే గోబెల్ చెప్పాడో వాడు కూడా సిగ్గుపడే పద్ధతుల్లో ఒక మాటను 1000 సార్లు చెప్పి 1,00,000 సార్లు చెప్పైనా ఒప్పించాలి తెలంగాణ ప్రజల్ని అన్న దుర్మార్గమైన ఆలోచనతో వాళ్ళు రాస్తున్నారు. ఎక్కడ కమిషన్ ఏం తెలిస్తే తర్వాత విషయం, ఓకే, విచారణ అధికారి ఏం చెప్పిండనే తర్వాత విషయం. అసలు విచారణ అధికారి లోపల ఏం మాట్లాడిండనేది వీడు రాస్తే ఇష్టం వచ్చిన పద్ధతుల్లో పేజీలు అందులో కూర్చుని విచారణ అధికారి 5 నిమిషాలు మాట్లాడిండో 10 నిమిషాలు మాట్లాడిండో తెలియదు వచ్చిన ఆయనతో. వీడు మాత్రం ఒక పేజీకి ఫ్రంట్ పేజీ నింపి పడేస్తాడు. ఒకడు పొద్దున్నక అదే వేసేస్తుంటాడు, ప్లేట్ బ్రేకింగ్ అని. తెల్లారితే కేసీఆర్ జైలుకి పోతాడు, తెల్లారితే కేటీఆర్ జైలుకి పోతాడు. ఎవడు చెప్పిండు వీళ్ళకు? ఏ విచారణ అధికారి చెప్పిండు పంపిస్తున్నామని? ఎట్లా రాస్తారు? ఏం అహంకారం, ఏం బలుపు? ఒక విషం, మనసు నిండా విషం పెట్టుకొని, నిలువెల్ల విషం పెట్టుకొని, మీకు ఇష్టమైన కోరికను కేసీఆర్ని జైలుకి పంపాలి, కేటీఆర్ని జైలు పంపాలి, ఎందుకంటే మా భరతం పట్టిండు, తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకుపోయిండు, మేము ఆగమైనాం, మా అడ్డగోలు సంపాదనలకు అవకాశం లేకుండా పోయింది, తెలంగాణ దోసుకునే అవకాశం లేకుండా పోయింది అన్న కక్ష ఉన్న ఒక వర్గం, నిలువెల్ల కక్షతో రగిలిపోతున్న ఒక వర్గం ఏదైతుందో ఆ వర్గం సృష్టించిన స్లాటర్ హౌజులే ఇవి తప్ప వాటి మీద వ్యతిరేకత తప్ప మాకు మీడియా పట్ల మాకేం లేదు. ఖచ్చితంగా మీరు అంటే అధికారంలోకి రాకముందే, రాకపోయినా, వచ్చినా, ఏం చేసినా ఇట్లాంటి వార్తలు రాస్తే డెఫినెట్గా ఇలాంటి తీర్పే చెప్తాం, ఇలాంటి బుద్ధి చెప్తాం అని అంటున్నారు. మీతో ఎవరైనా కలిసి వస్తారా అసలు ఈ విధంగా మీడియా పైన దాడులు చేయడానికో? స్లాటర్ హౌస్లే అనుకోండి, మీరు అనుకున్న స్లాటర్ హౌస్లే అనుకోండి, మీతో ఎవరైనా కలిసి వస్తారా? కలిసి వచ్చేది లక్షలాది మంది ప్రజలు సిద్ధమవుతారు. లక్షలాది మంది ప్రజలు. మనం చిన్న నిరసన మా యువకులు చెప్పారు, ప్రజల హృదయాల్లో రగులుతున్నాయి. చిన్న నిరసన అంతే, ఏమో దానిలో చాలా చిన్న నిరసన తెలియజేసి వచ్చిండ్రు. చిన్న నిరసన అంటే ఇంకా భవిష్యత్తులో ఇంకా పెద్దదంటే ఎలా ఉండబోతుంది అనేది. ఇవి ఇట్లనే కొనసాగితే తప్పకుండా ఆ గొంతులను ఎట్లా ముగించాలో మా ప్రజలకు తెలుసు.
అది అట్లే కొనసాగితే సింపుల్. మీ చేతిలో ఒక ఆయుధం ఉంది, ఇవాళ ఏ ఆయుధం అయినా వాడటానికి చట్ట ప్రకారం చట్టబద్ధంగా వాడాలి. అది కత్తి అయినా కలమైనా అవును, ఏదైనా. నా చేతిలో ఈ ఆయుధం ఉంది, నేను ఇష్టం వచ్చినట్టు దీన్ని వాడతా, మొత్తం నిన్ను క్యారెక్టర్ అసాసినేట్ చేస్తా అని నువ్వు అనుకుంటే అవతలోడి చేతిలో కూడా ఇంకో ఆయుధం ఉంటే దాన్ని వాడతాడు కదా. అసలు కేటీఆర్ మీదనో కేసీఆర్ గారి మీదనో అంత కక్ష ఎందుకు, అంత కుట్రపూరితంగా ఎందుకు చేస్తుంది? ఎందుకు అనంటే 60 ఏళ్ళు విచ్చలవిడిగా దోసుకుపోయారు తెలంగాణ ఆస్తుల్ని, తెలంగాణ ప్రజల్ని. ఇష్టం వచ్చిన పద్ధతుల్లో వాళ్ళు ఏం చెప్పితే అదే, వాళ్ళు ఏం రాస్తే అదే, వాళ్ళు ఏం చెప్పితే అదే నడిచింది. తెలంగాణను నాశనం చేసిండ్రు, ఆంధ్రప్రదేశ్ని కూడా నాశనం చేశారు. ఆంధ్రప్రదేశ్ని కూడా బాగు చేసింది ఏం లేదు. వీళ్ళు పెద్ద విజనరీలు అని చెప్పుకున్న ఈ మునగాండ్లు వాళ్ళు చేసింది ఏం లేదు, అందరికీ అర్థమైంది. ఇక్కడ ప్రత్యేకించి తెలంగాణను దోసుకోవడానికి నేను హైదరాబాద్ను కావచ్చు, తెలంగాణను ఒక దోసుకునే హబ్గా పెట్టుకున్నారు వచ్చి. ఆ అవకాశాన్ని కేసీఆర్ లేకుండా చేసిండ్రు. కాబట్టి ఈ దోపిడి దొంగలంతా ఆ రకంగా కక్ష పెంచుకొని కూర్చున్నారు. ఇవాళ మా ఏజెంట్లు ఇక్కడ అధికారంలోకి వచ్చిండ్రు, అక్కడ మేమేమి ఉన్నాం, ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ మేమేమి ఉన్నాం, మా ఏజెంట్ అధికారంలోకి వచ్చిండ్రు అన్న అహంకారంతో విర్రవీగుతూ ఇటువంటి రోతరాతలు, రోత మాటలు మాట్లాడుతున్నారు. ఇది వాళ్ళు చేస్తున్న పని. కాబట్టి దానికి తప్పకుండా ప్రజల నుంచి వస్తుంది తిరుగుబాటు. ఇమీడియట్గా చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు, పవన్ కళ్యాణ్ మరోవైపు, ఇద్దరు ఈ దాడుల్ని ఖండించడం. మేము అదే చెప్పినాం కదా, నేను అందుకే చెప్పినా ఇది ఎక్కడి నుంచి వస్తున్నాయో ఇవి అర్థమైంది. ఇంకా మా వాళ్ళు నిరసన చెప్పి ఇంకా మా వాళ్ళు ఆఫీస్ దాకా రాను కూడా రాలేదు. అప్పటికే చంద్రబాబు గారి ట్వీట్ ప్రారంభమైపోయింది, అప్పటికే పవన్ కళ్యాణ్ గారి ప్రారంభమైపోయింది, అప్పటికే లోకేష్ గారి ప్రారంభమైపోయింది. ఇక్కడున్న వాళ్ళ ఏజెంట్లు అప్పుడే దారులు కట్టడం మొదలుపెట్టిండ్రు. మా పిల్లలు బయటికే రాలేదు, వీళ్ళు పోవడం మొదలుపెట్టారు. అప్పటికే ఆడికి ఇంకా అంత గొప్ప సమాచారం ఉంది, అంత గొప్ప ఇది ఉంది, లింకింగ్ ఉంది. ఇది నడుస్తున్నదంతా కూడా ఒక డైరెక్షన్లోనే నడుస్తుంది. ఈ స్లాటర్ హౌస్లు పెట్టబడ్డది కూడా ఆ పెట్టుబడులతోనే. ఓకే, కాబట్టి అది చాలా క్లియర్ కనబడుతుంది. చాలా స్పష్టంగా తెలంగాణ పైన దాడి, తెలంగాణ సమాజం పైన దాడి. కేసీఆర్ మీద దాడి చేయడం అంటే తెలంగాణ సమాజం పైన దాడి చేయడమే, వేరే కాదు. తెలంగాణ సృష్టించిన నాయకుడు కేసీఆర్. మీ ఉద్దేశంలో అవి స్లాటర్ హౌస్లే అనుకుందాం. నా ఉద్దేశంలో ఎందుకు, పార్టీనో లేకపోతే తెలంగాణ ప్రజలందరి ఉద్దేశంలో అది స్లాటర్ హౌస్లే. తెలంగాణ ప్రజలే కాదు, ప్రజాస్వామికవాదులు వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఉండని, వాళ్ళు అమెరికాలో ఉండని, ప్రపంచంలో రోదశలు ఉండని, నిజమైన ప్రజాస్వామికవాదులు, నిజమైన పత్రికా అభిమానులు, పత్రికా స్వేచ్ఛను కోరుకునేటోళ్ళు ఎవరైనా దాన్ని స్లాటర్ హౌస్నే గుర్తిస్తారు తప్ప దాన్ని మీడియా హౌస్ గుర్తిస్తారు. మీరు స్లాటర్ హౌస్ గానే గుర్తించండి. రేపు అధికారంలోకి వస్తే ఈ పోకడ ఇలాగే ఉంటే ఈ స్లాటర్ హౌస్లు మూతలు పడతాయి. ఊరేపు ఇంకా అధికారంలోకి వచ్చిన దానికి ఎందుకు అనుకుంటున్నారు మీరు? గప్పడానికి ఆగాల్సిన కార్యం లేదు. ఇది ఇట్లే కొనసాగితే మా పద్ధతిలో ఉంటుంది ట్రీట్మెంట్, అట్లేం లేదు. తప్పకుండా చేసిన పార్టీకి ఇది పెద్ద విషయం. గివెంత ఇలా భాషలకు కదా అర్థం కాకుండా తెలంగాణ తెచ్చింది. వీళ్ళు ఎంత, వీళ్ళు వచ్చిన తోలుబొమ్మలు, వీళ్ళ లెక్క ఎంత. నిజమే, ఇలా భాష నడుపుతుండొచ్చు అవతల కూర్చొని, మా పొలిమేర అవతల కూర్చొని నడుపుతుండొచ్చు. కానీ పొలిమేర అవతల వాడు చేస్తే పొలిమేర అవతల దాకా పారదోలమన్నాడు మా కాలోజీ. ప్రాంతం వాడే చేస్తే ఇక్కడనే పాత్ర పెట్టమన్నాడు. కాలోజీ చెప్పింది నిజం.